Congratulations for your success. Thank you, sir. Thank you very much. సో ఎప్పుడు పాస్ అవుట్ ఏం చేశారు? 2013 pass out, ECE backdrop. ఓకే, ఏం చేశారు ఎన్ని సంవత్సరాలు? Looking out for jobs, some kind of programming మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో ప్రోగ్రామింగ్ ఏమైనా చేద్దామని లుకింగ్ అవుట్ జాబ్స్ మీద. ఓకే, కుదరలా. ఓకే, ఎట్లా తెలుస్తుంది BRN గురించి? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్, అతనికి కూడా జాబ్ వచ్చింది సేమ్ BRN త్రూ. ఓకే, సో ఈ సజెస్టెడ్ నీకు ప్రోగ్రామింగ్ అనేది అంత ఇంట్రెస్ట్ ఉంది కదా, యూ ఆర్ గుడ్ టు లర్న్. ఓకే, ట్రై చేయని చెప్పారు. ఓకే, ఎట్లా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ BRN? వెరీ గుడ్, రియలీ గుడ్. ఓకే, ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఓకే, పీపుల్ వర్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో ప్రతి చోట చాలా బాగుంది. 4 months అలానే వెళ్ళిపోయినాయి. ఓకే, రిలీజ్. ఓకే, దట్స్ ఫైన్. ఎంత వచ్చింది శాలరీ? 3.6 lakhs and 30,000 per month. ఎక్స్పెక్ట్ చేసావా? అంటే 2013 పాస్ అవుట్, ఇన్ని సంవత్సరాల తర్వాత 30,000 శాలరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా? రియల్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్, బట్ జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను BRN త్రూ. ఓకే, బట్ 30,000 వాజ్ రియల్లీ మచ్. డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే, ఓకే. ఆ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అదే జీషన్ జాబ్ లేకుండా పడ్డ జీషన్ 4 months తర్వాత 30,000 శాలరీ వచ్చింది. ఆ మేజర్ రీజన్స్ ఏంటి సక్సెస్ రావడానికి? మేజర్ రీజన్స్ ఆర్ లైక్ నాకు ఇప్పుడు బేసిక్స్ నుంచి తెలుసు. ప్రతి పిన్ పాయింట్ నాకు సబ్జెక్ట్ లో ఎక్కడ పిన్ పాయింట్ చేసి ఏది అడిగినా నేను చెప్పగలను. ఓకే, సో అలా నేర్పించారు. ఓకే, ప్రతి పిన్ పాయింట్ ఎక్కడ అడిగినా నన్ను నేను చెప్పగలను. ఓకే, సో అది హెల్ప్ చేసింది. అంతకుముందు నేర్చుకున్నాను జస్ట్ ఐ నో సబ్జెక్ట్, బట్ దట్ డిడ్ంట్ హెల్ప్. ఇప్పుడు నన్ను అడిగినా ఏం అడిగినా చెప్పగలను. ఓకే, సో దట్ రియల్లీ హెల్ప్ ఫర్ మై ఇంటర్వ్యూస్, లైక్ జాబ్ చేయడానికి. ఓకే, నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ప్లేస్ అవుట్ చూసారు? అప్రాక్సిమేట్లీ about 80 people ఆల్రెడీ ప్లేస్ అయిపోయారు. 80 people. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్ మన BRN ట్రైనింగ్ మేజర్ డిఫరెన్స్ ఏంటి? యూ డోంట్ మిస్ పాయింట్. ప్రతిదీ నేర్చుకుంటారు మీరు. ఓకే, ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తారు. ప్రతి దాని మీద మీకు చాలా టైం ఉంది ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, 4 months మీకు వాల్యుబుల్. ఓకే, చాలా ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, హోప్ఫుల్లీ ఉంటే ఎక్స్ప్లెయినింగ్ బాగుంటుంది. ఓకే, అండ్ హెల్ప్ఫుల్. ఓకే, మనకి ఏమైనా డౌట్ వచ్చిందంటే తొందరగా ఫినిష్ చేస్తాము. ఈవెన్ 8 o'clock వరకు ఉన్న రోజులు ఉన్నాయి. నేను 9:30 వరకు కూర్చొని చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు చేసినా హెల్ప్ఫుల్ ఉండే ఆ రోజు ఎన్విరాన్మెంట్. ఓకే, ఏమైనా డౌట్ వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లెర్న్ ప్రోగ్రామింగ్, BRN రండి. లైక్ దట్స్ ద బెస్ట్ వే టు లెర్న్ థింగ్స్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్ఫుల్.